వెల్కమ్ టు ఫ్లేమ్ ప్రొడక్టర్ అండ్ ఇవాళ వచ్చేసి మ్యాట్ స్క్వేర్ అండ్ మన ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడైతే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎస్పెషల్ నాకేమనిపించిందంటే ఐ లైక్ ఇట్, నచ్చింది. అండ్ ఆ సినిమా మనం ఏదైతే ఊహించుకుంటామో మన ట్రైలర్లో కూడా అదే కనబడిందనమాట. అండ్ ఫస్ట్ కూడా మనకి మ్యాడ్ అనేది ఫుల్గా కామెడీ సీన్స్ తోటి కామెడీ రన్ తోటి మొత్తం అంతా సినిమా అంతా వెళ్తుందనమాట ఫస్ట్ది కూడా. బట్ ఇది కూడా మనకి ట్రైలర్ చూస్తే మాత్రం దానికి డబల్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లడ్డు గారి పెళ్లి మాత్రం ఈ 2లో అయితే జరుగుతుందనమాట. అండ్ అందులో వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ గానీ, అక్కడ ఏటవుతది అనేసి 2 అంతా మనకి రన్ అవుతుందని అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళు పోలీస్ గెటప్‌లో కనబడుతున్నారు. ఓకే, ఏముండదు. బట్ మూవీ అనేది ఈ ఫ్లోలో వెళ్ళిపోతే బావుంటది. బట్ ఏదైనా మనకి ఏదైనా క్లమ్జీగా పెట్టారంటే మాత్రం కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయనమాట. అండ్ మూవీ అంటే ట్రైలర్ అనేది మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ ఉంచారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు సెటిల్ కామెడీ కూడా మనకు బానే ఉంది. అండ్ మొత్తం మ్యాడ్ స్క్వేర్ అంటేనే మనకు కామెడీ. అండ్ దాంతోటి మొత్తం అంతా రన్ చేశారు. అండ్ బీజీఎం కూడా రెగ్యులర్‌లీ బావుంది భయ్య. ఎందుకంటే బీజీఎం కూడా మనకి కొంచెం వినే తగ్గట్టుగానే ఉంది. మరీ అంతగా ఏమి మ్యూజిక్ హైలీ లేదు. ఇంకోటేటొచ్చి కామెడీ కూడా అంత కిచ్చాలుగా ఏం లేదు. కామెడీ కూడా వెల్ సెట్టెడ్‌గా ఉంది మొత్తం అంతాన. లడ్డు గారు పెళ్లవుతున్నప్పుడు మంచి మంచి కామెడీస్ వచ్చేసి ఆ డైలాగ్స్ కానీ చాలా చాలా క్యారెక్టర్స్‌లో అయితే కనబడుతున్నారు. అండ్ ఈ మూవీలో అండ్ చాలా మోర్ ఫన్ ఉంటదనిపిస్తుంది. ఈ డైరెక్టర్ గారు మనకొచ్చేసి కళ్యాణ్ గారు. అండ్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ సినిమా అయితే చాలా మోస్ట్‌లీ ఫన్‌గా ఉంటదనేసి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మనకైతే ఆబ్వియస్‌లీ అదంతా కనబడిపోతుంది. ఇంకోటేంటంటే మనకు లడ్డు గారితో పాటు చాలామంది కామెడీ యాక్టర్స్ కూడా ఇందులో ఉన్నారు. బట్ ఆ కామెడీ కొత్త మొత్తం అంతా కామెడీతో అయితే బలగంలో ఉన్నారు కదా! ఆ నాన్న క్యారెక్టర్ వేసిన అతను కూడా చాలా బాగా చేశారు ఇందులో కూడాను. అండ్ కానీ రెట్లర్ కొన్ని సీన్స్ అయితే మనకి చాలా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి హీరోలు ముగ్గురు అయితే ఇరక్కొట్టేసారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పోలీస్ డ్రెస్‌లో గానీ, ఐటెమ్ సాంగ్స్ గానీ ఈజ్ మోస్ట్‌లీ ఓకేగా అనిపిస్తుంది. బట్ సినిమా ఎలాగుంటదో మనకు తెలీదు. అండ్ ఇదే కామెడీతో ఇదే రన్ చేశారంటే రెగ్యులర్‌లీ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బేసిక్‌లీ అండ్ ట్రైలర్‌లో మనం క్యాప్చర్ చేస్తే ట్రైలర్‌లో ఒకటుంది. ఈళ్ళకు గోవా అనేది మాత్రం ఎళ్తారనమాట. అండ్ అక్కడికొచ్చే గోవా సీన్స్‌లో మరి ఈళ్ళేదో క్రైమ్ సీన్‌లో ఇరుక్కుంటారో మరేమో తెలీదు. బట్ అక్కడి నుంచయితే ఈళ్ళు పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈళ్ళ గురించి ఎతుకుతూ ఉంటారు. అండ్ అది కూడా కామెడీ ఫన్‌లో తీస్తున్నారు. ఆ కామెడీ ఫన్ గాని వర్కౌట్ అయిందంటే మూవీ అయితే ఎక్కడికెళ్ళిపోద్ది. బట్ అది అన్‌ఫార్చునేట్‌లీ మిస్ అయిందంటే మాత్రం కొంచెం కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే మనకనేది కామెడీ బేస్ అయ్యి ఉంటది మూవీ అంతాన. కామెడీ చిన్నదిగానే ఓవర్ అయిపోయిందంటే మనకి నచ్చదనమాట. బట్ ఓకే, సెటిల్ కామెడీ ఉంటది. అండ్ ట్రైలర్‌లో అర్థమైపోతుంది. అండ్ చిన్న షార్ట్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ ప్లేసెస్‌లో తీశారు మనకి అర్థమైపోతుంది. అండ్ ఒక్క దగ్గరైతే ఈ మూవీ ఉండదనమాట. అలా కదులుతూ అంటే వేరే ప్లేసెస్‌కనేది ఎళ్ళడం అయితే జరుగుతుందనమాట. ఎందుకంటే మన ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి 28న రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ పక్కా మన ఛానెల్ అయితే మనకి రివ్యూ అయితే పోస్ట్ చేస్తాం. అండ్ ఈగర్‌లీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మన ఛానెల్‌లో సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్యా. అండ్ లైక్ అయితే కొట్టండి.